ఎన్నికల ప్రచార విషయంలో బీజేపీ దూకుడు పెంచింది. పోలింగ్కు గడువు దగ్గర పడుతూ ఉండడంతో పార్టీ అగ్రనేతలు ప్రచారంపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలు మోదీ, అమిత్ షా, నడ్డా తెలంగాణను చుట్టేస్తున్నారు. మరో రౌండ్ ప్రచారానికి నేతలు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో మే 8, 10 తేదీల్లో ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచార విషయంలో బీజేపీ దూకుడు పెంచింది. పోలింగ్కు గడువు దగ్గర పడుతూ ఉండడంతో పార్టీ అగ్రనేతలు ప్రచారంపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలు మోదీ, అమిత్ షా, నడ్డా తెలంగాణను చుట్టేస్తున్నారు. మరో రౌండ్ ప్రచారానికి నేతలు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో మే 8, 10 తేదీల్లో ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మాధవ్ అందిస్తారు. మాధవి, ఇప్పటికే 2 సార్లు కిషన్ రెడ్డి, మోడీ అలాగే అమిత్ షా, నడ్డా కూడా రావడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఇంకా కూడా పోలింగ్ సమయం ఉండడంతో కూడా మరో వారం రోజుల పాటు ఇక్కడ సమయంలో ప్రచారం చేయనున్నారు. ఈ నెల 5వ తేదీ అమిత్ షా తెలంగాణకు రానున్నారు. అలాగే ఈ నెల 8, 10వ తేదీల్లో మోడీ మాత్రం మళ్ళీ తెలంగాణకి రానున్నారు. 8న మాత్రం కరీంనగర్, వరంగల్ పార్లమెంటు పరిధిలో మోడీ బహిరంగ సభలను ఏర్పాటు చేయనున్నారు. అదే విధంగా 8వ తేదీ ఉదయం కరీంనగర్ లో గల వేములవాడ రాజన్నను దర్శనం చేసుకోవడానికి ప్రధాని మోడీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. అక్కడ బండి సంజయ్ కరీంనగర్ నుండి, అలాగే వరంగల్ నుండి ఆరూరు రమేష్ కి కూడా ఇద్దరికి మద్దతు పలకడానికి మోడీ ఈ ప్రచారంలో పాల్గొననున్నారు. 10వ తేదీన సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఎల్బీనగర్ స్టేడియంలో మోడీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. రేపు తెలంగాణకు మరలా అమిత్ షా కూడా రానున్నారు. కాబట్టి ఇదే నేపథ్యంలో దాదాపుగా ఈ నెల 13వ తేదీన ఎలక్షన్స్ రాబోతున్న సందర్భంగా 10, 11 తేదీల వరకు వీరి ప్రచారాన్ని ముమ్మరం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే 6వ తేదీ అంటే సోమవారం రోజున నడ్డా పెద్దపల్లి, భువనగిరి, నల్గొండ ఎన్నికల సభలో ఆయన ప్రసంగించనున్నారు. వారితో పాటు అక్కడ పెద్దపల్లికి, భువనగిరికి, నల్గొండ అభ్యర్థులకి సపోర్ట్ గా కూడా నడ్డా రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆనంద్, థ్యాంక్ యూ మాధవ్.